నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభదినం కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నేటి పంచాంగం 9/1/2025 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం పుష్యమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 6:30, సూర్యాస్తమయం సాయంత్రం 5:39, తిథి దశమి మధ్యాహ్నం 12:22, నక్షత్రం భరణి మధ్యాహ్నం 3:07, యోగము సాధ్య సాయంత్రం 5:29, కరణము భవ మధ్యాహ్నం 12:22, వణిజ రాత్రి 11:20, రాహుకాలం మధ్యాహ్నం 1:28 నుంచి 2:52, గుళిక కాలం ఉదయం 9:17 నుంచి 10:41, యమగండం ఉదయం 6:30 నుంచి 7:54, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుంచి 12:27, దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 10:58, అలాగే మధ్యాహ్నం 2:40 నుంచి 3:25, అమృతకాలం ఉదయం 10:35 నుంచి 12:06, వర్జం రాత్రి తెల్లవారుజామున 2:26 నుంచి 3:57. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. అమాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలని చక్కగా పొందగలుగుతారు. ముఖ్యంగా బద్ధకం అనేది కొంత దూరం చేసుకోవడం మంచిది. అంటే అలసత్వం వల్ల, లేకపోతే పనులలో ఆలస్యాలు ఆటంకాలు పెరగడం, వీటి వల్ల ముఖ్యంగా అనుకున్న కార్యక్రమాలు ఆగే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు దాన్ని అధిగమిస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి నూతన ప్రయత్నాలలో ఏదన్నా కొత్త విషయాలు, అంటే ఏదైనా గృహానికి సంబంధించి కానీ దీర్ఘకాలిక పెట్టుబడులకు కానీ చేసే ప్రయత్నాల్లో వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యక్తుల యొక్క మోసానికి గురయ్యే అవకాశం ఉన్న రీత్యా ఆర్థిక విషయాలలో, నూతన పెట్టుబడులు, అలాగే స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. మిథున రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి. మిథున రాశి వారికి లాభాల విషయం చాలా వరకు అనుకూలంగా ఉన్నా అందులో కొంత ఆలస్యాలు ఏర్పడతాయి. అంటే వస్తాయి అనుకున్న లాభాలు, ఆదాయపరమైన విషయాలు కానీ, రావలసిన శుభవర్తమానాలు కానీ ఏవైనా సరే అవి కొంత ఆలస్యాలకి ఆటంకాలకి అవకాశం ఉన్న రీత్యా వెంటనే మీరు ఆ విషయంలో ఘర్షణ పడకుండా ముందుకు వెళ్ళినట్లయితే నిదానంగా అయినా సరే పనులు అయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో రావాల్సిన వర్తమానాలు అందడంలో కొంత ఆలస్యాలు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా కృషితో అలాంటి వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. నూతన ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల సహకారం ఉన్నా లేకపోయినా మీ అంతటి మీరు ప్రయత్నంతో ముందుకెడతారు. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? సింహరాశి. సింహరాశి వారికి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అలాగే దూర ప్రయాణాల కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాల విషయంలో కూడా అనుకోని ఆటంకాల వల్ల వాయిదా పడే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే కనబడుతోంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాలలోనూ, ప్రయాణాల్లోనూ, మధ్యవర్తిత్వంలోనూ మొదలైన విషయాలతో పాటుగా మీరు ఎక్కడన్నా సరే ఏదన్నా ఖర్చులు పెట్టాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆకస్మికంగా అవి కొంత చేద్దాం అనుకున్న ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా కొంత వాయిదా పడే అవకాశాలు, ఆటంకాలు ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందు ఏదైనా ప్రయాణ విషయమే కావచ్చు, లేకపోతే ఖర్చుల విషయం కావచ్చు, ఆ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి. తులారాశి వాళ్ళకి సంఘంలో నూతన పరిచయాల విషయంలో కొత్త వ్యక్తులు తారసపడినప్పటికీ వాళ్ళు చేసిన వాగ్దానాల విషయం కానీ, వాళ్ళతో మీకు చేద్దాం అనుకుంటున్న కొత్త కార్యక్రమాల్లో కానీ అది కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో చర్చలలో అంతగా
ఘర్షణ పడకుండా మొత్తం మీద మీరు అనుకున్న పనిని మీరు సాధించుకుంటూ భాగస్వామ్య వ్యవహారాల్లో ముందుకెడతారు. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి పట్టుదలతో కార్యక్రమాలు సాధించుకుంటారు. నమ్మకంగా పెట్టుకున్న పనిని అనుకున్న టైంకి పూర్తి చేస్తారు. అలాగే పోటీల్లో విజయాన్ని సాధిస్తారు. సేవకులు, ముఖ్యులు మీకు సహకరిస్తారు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశి విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా విద్యార్థులకి జ్ఞాపక శక్తి విషయంలో వీళ్ళు ఎంత తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. విద్య మీద కాన్సన్ట్రేషన్ పెరిగే విధంగా చూసుకోవాలి. అలాగే సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుందామనుకున్న అవి సమయానికి ఆలోచన స్ఫురించక ఇబ్బందులు పడే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? మకర రాశి వాళ్ళకి గృహ వాహన నిర్మాణ విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ సమయానికి ధనం అందే విషయంలో కానీ సహకరించే వ్యక్తుల విషయంలో కానీ ఆకస్మికంగా అది కొంత వాయిదాలు పడుతూ వచ్చే పరిస్థితులు ఎదురవడం వల్ల చేద్దామా వద్దా అనుకుంటూ పని విషయంలో మీరే ఒక స్థిమితమైన నిర్ణయానికి రావడంలో కొంత అటు ఇటు అయ్యే అవకాశం ఉన్న రీత్యా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశి వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది. ముఖ్యమైన స్నేహితులు, సన్నిహితులు సహకరిస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. మీ శ్రమతో ఆశించిన ఫలితాలు పొందుతారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ ముఖ్యంగా వాగ్దానాలు చేసే విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మాట ఇచ్చినప్పుడు కానీ ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ వీలైనంత వరకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టం కనుక జాగ్రత్తగా ఏదైనా చెప్పే ముందు ఆలోచించి దాని ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా ఆర్థిక విషయాల్లో, మాటల విషయాల్లో, వాగ్దానాల విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళాలి. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? సాధారణంగా ఎవరైనా సరే తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థిస్తూ రోజుని ప్రారంభిస్తారు. అది చాలా మంచిది. అలా చేసినా కూడా అవకాశము, ఆసక్తి రెండు ఉన్నట్లయితే సమయం కూడా మీకు ఇదైనప్పుడు తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయ శ్లోకాలు పఠించడం కానీ, అలాగే దత్త కవచం, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడం, అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే ఇవి కూడా చేయడం ఇబ్బంది అయినా, అంటే మీ అంతటి మీరు చేసుకోలేకపోయినా అది విన్నా కూడా మంచి ఫలితం ఇస్తుంది. అలా కాకపోయినా కూడా శ్రీదత్త శరణమ్మమ్మ అని చెప్పి దత్తుడికి సంబంధించిన శ్లోకాన్ని వీలైనన్ని సార్లు అనుకోవడం బట్టి కూడా చక్కటి ఫలితాలనే ఉంటాయి. అలాగే ప్రతాప్ మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అందరూ కూడా తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ తగిన చిన్న చిన్న పరిహారాలు, అంటే ఈ రకంగా శ్లోకాల రూపంలో కానీ దైవ దర్శన రూపంలో కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. నేటి విశిష్టత. అమ్మాయిక నేటి విశిష్టతలో భాగంగా ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. మరి మనం ధనుర్మాసంలో ఉన్నాం కాబట్టి ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు పాసురాల గురించి చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఏ పాసురం గురించి తెలియజేయబోతున్నారు? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం 25వ పాసురం ఒరుత్తి మగనాయ్ అంటూ ప్రారంభమవుతుంది. ఆ పాసురం యొక్క అర్థం, అంతరార్థం వీలైనంత తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాము. దాంట్లో మన సమయానికి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ పాసురంలో మనకి కృష్ణావతార రహస్యాన్ని కీర్తించడం జరిగిందనమాట. దానివల్ల తమ శ్రమ తీరి ఆనందించుచున్నామని చెప్తున్నారు. కృష్ణావతార రహస్యాన్ని కీర్తించి పాసురంలో ఒక ఆమెకు మగబిడ్డగా అవతరించి అదే రాత్రి వేరొక తల్లికి బిడ్డవై దాగి పెరిగిన శ్రీకృష్ణ, అంటే దేవకికి జన్మించి యశోద దగ్గర ఆయన పెరిగాడు కదా, అందుకని అట్లు నీవు జీవించుట ఓర్వలేక నీకు కీడు తలపెట్టిన కంసుని దురుద్దేశమును తలక్రిందులుగా చేసి ఆ కంసుని కడుపున చిచ్చువై ఉన్న ఆశ్రిత వ్యామోహము గలవాడా, నిన్నే కోరి వచ్చినాము కానీ నీ నుండి కోరి వచ్చిన వారముగాము. శ్రీకి శ్రీ అనదగో నీ ఐశ్వర్యమును నీ వీర చరిత్రమును కీర్తించబడిన శ్రమ అంతా తీరి ఆనందించుచున్నాము. అంటే ఒకళ్ళు తపస్సు చేస్తే 4 బిడ్డలను పొందితే 4 తపస్సు చేసి ఒక బిడ్డను పొందారు. ఎలాగా? దశరథుడు
దేవకీ వసుదేవులు నందేశోదులు తపాఫలితంగా రాముడు కృష్ణుడు పుట్టారు. మన పుట్టుక పరమాత్మకు దూరం అయ్యేట్లుగా చేస్తే పరమాత్ముడి యొక్క పుట్టుక ఎలా ఉంటుందంటే పరమాత్మ జన్మము మనకి వారికి దగ్గరేట్లు చేస్తుంది. అది విశేషం. అయితే అతని జన్మం మన కొరకే అని మనం తెలుసుకున్నచో అతన్ని కనిన దేవకీ వసుదేవుల కాలి గొలుసుల వలె మన జన్మం తనంత తానే కడతేరిపోవును. శ్రీకృష్ణుడు ఇద్దరు తల్లులు, అట్లే మనకు ప్రధాన మంత్రములు నారాయణాష్టాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి అని చెప్పి రెండున్నాయి. నారాయణ వాసుదేవ శబ్దములు భగవానికి సర్వవ్యాపకత్వమును తెలియచేస్తుంది. నారాయణ శబ్దం, వాసుదేవ శబ్దం, ఈ మంత్రములకే పరమాత్మ వసుడే ఉంటాడట. ఆయన అంటే భగవతత్వం లేకుండా చేయవలని తలంచిన వాడు కంసుని వలె తానే లేకుండా పోతాడు. కాబట్టి ఆశ్రితుల కడుపులో కంస భయాన్ని, అగ్నిని తీసి కంసుని కడుపులో ఉంచాడు ఆయన. అలాంటి భయం అనే అగ్నిని తీసి కంసుడి దగ్గర పెట్టాడు. అలాగే హనుమ లంకను భౌతికంగా అగ్నితో కాల్చలేదుట, సీతమ్మ యొక్క శోకాగ్నిని తీసుకెళ్ళి దాంతో కాల్చేట ఆయన. దేహమే ఆత్మ అను అభిమానమే అహంకారము, ఆ అహంకారమే కంసుడు. అది శ్రీకృష్ణుడు అన్న మాటనే అతను ఓర్వలేదు. జ్ఞానులైన నారదాదులు పరమాత్మ ఉన్నాడని చెప్పగానే కంసుడు సహించలేకపోయాడు, చంపబోయాడు. భగవద్భాగవత విషయమున చేసేది అపచారములే కంసుడు శ్రీకృష్ణుడు చంపుడికే చేయ ప్రయత్నాలు. కాబట్టి ఇక్కడ ఈ విషయాలు చెప్తూ మనం ఎవరి గురించి అన్నా గొప్ప విషయం చెప్పేప్పుడు ఒక రాముడు ఒక కృష్ణుడు అన్నట్లుగానే గోపికలు కూడా అత్యంత భాగ్యమున నోచుకున్న దేవకీ యశోదల గురించి చెప్తున్నప్పుడు ఒక తల్లికి శిశువుగా అవతరించి మరొక తల్లికి శిశువుగా పెరిగాడని కృష్ణుని కనిపెంచిన తల్లులుగా వారి అదృష్టాన్ని కొనియాడారు ఇందులో. అలాగే ఒక ఆమె దేవకి పరమాత్మ తత్వమును ప్రకాశింపచేస్తుంది. ఒక ఆమె యశోద యశస్సు అని పిలువబడే పరమాత్మను తన వశవర్తిగా చేసుకుంది. అయితే వీరిద్దరూ మహామంత్రములే. దేవకి నారాయణ అష్టాక్షరి అయితే యశోద వాసుదేవ ద్వాదశాక్షరి. ఆవిడ అష్టాక్షరిని ఆచార్య సంవత్సరణం చేసి ఉపదేశం వల్లనే పొంది నిత్యానుసంధానం చేస్తేనే ఫలితం ఉంటుందిట. కానీ ద్వాదశాక్షరిలో అష్టాక్షరి అంత స్పష్టంగా భగవతత్వం బయటపడదు. కానీ ఇది చాలా సులభమైంది, ఎవరైనా ఎప్పుడైనా జపించవచ్చు ఈ రెండు. అయితే ఈ రెండు మంత్రాలకి ఇద్దరు తల్లులకు వశవర్తి అయిన వాడు పరమాత్ముడు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో చర్మశ్లోకంలో నారాయణ వాసుదేవ నామాలని చక్కగా అమరినవి ఇలాగే. ఇక పరమాత్మ అంటే రక్షించేవాడు. రక్షించడము అంటేనే రక్షిస్తాడు ఆయన. మనస్ఫూర్తిగా ఆ మాట అనకపోయినా పర్వాలేదు, పై కన్నా కూడా రక్షిస్తాడు. కానీ శిక్షించేప్పుడు మాత్రం ఆయన మన పర్యంతంగా చూసి కానీ శిక్షించాడు. కాబట్టి ఆయన మనస్తత్వమే అది. కాబట్టి ఆయన కంసుణ్ణి శిక్షించక తప్పలేదు, ఎందుకంటే చాలా ఇది చేసి చివరికి ఆయన ఇది చేశాడు కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే కంసుణ్ణి చంపిన కృష్ణుడు కంసునికి ఉపకారకుడు కూడా. ఏ రకంగా ఉపకారం చేశాడు? కంసుని శాపాన్ని తొలగించి మరణ భయంతో తనను ఎల్లవెళ్ళలా స్మరించిన అతన్ని మోక్షాన్ని ప్రసాదించాడు ఆయన. కోరిక కలిగితే వాడి మీద మనకి ప్రేమ ఉండదు, ప్రేమ కలిగితే కోరిక అనేది ఉండదు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. నిన్నే కోరి వచ్చామని గోపికలు అనగానే కృష్ణుడు, అదేమిటమ్మా నిన్న మీరు పరవాద్యం కావాలని అడిగారు కదా, ఈరోజు నేను కావాలంటున్నారేంటి అన్నట్టు ఆయన. వెంటనే పరను నీవే ఇవ్వాలనుకుంటే ఇవ్వు, అంతేగాని మేము అడిగితే ఇస్తావా నువ్వు? ఏదైనా నీ దయా సంకల్పమే, మన కోరిక ఫలమును తెచ్చునని తలంచరాదు. అంటే మనం కోరుకుంటేనే ఫలం వచ్చేస్తుందని తలంచరాదుట. పర అంటే పరమ పురుషార్థం. శరీరంలో ఉన్న ప్రతి జీవికి పురుషుడని పేరు. స్త్రీ కాని పురుషుడు కానీ బాహ్యంగా భావనలో అందరం స్త్రీలమే. కాబట్టి అహం పోతే ఇహం పోతుంది. అందరం భగవంతుని చెందిన వారమే ఉండాలి ఇక్కడ. అయితే ఎప్పుడు ఆలయానికి వెళ్ళినా కూడా ఇక్కడ ఏం చేయాలంటే మనం కోరికల జాబితాతో వెళ్ళకూడదు. మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది స్వామి నీవే కావాలి అనాలి. ఆయనే మన వాడైతే మనకి లోటే ఉంటుంది. అసలు దేవుణ్ణే కోరుకోవాలి, కానీ కోరికల లిస్ట్ ఏమిటి? అయితే మనం చేయవలసింది ఏమిటి? గోపికలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ భగవత్ గుణాన్ని గానం చెయ్యాలి, గుణాన్ని అనుభవించాలి, భగవంతుడి ఆధీన భావంలో ఉండాలి, భాగవత కైంకర్యంతో జీవితాన్ని గడపాలి. అంటే వాళ్ళ సేవతో జీవితాన్ని గడపాలి. మనం ఏ లోకంలో ఉన్నా చేయవలసింది ఇదే. అప్పుడే భగవంతుడి యొక్క అనుభవం పొంది బ్రహ్మానందంలో ఓలలాడతాం. ఇదే మన జీవిత పరమ పురుషార్థం. దాన్నే పర అని గోపికలు ఒక వ్రత పరికరంగా పిలుస్తున్నారు. మనం ప్రతి చోట పర అని చెప్పుకొని వస్తున్నది ఏంటి అంటే ఆ పర అనే దాని యొక్క అర్థం ఇంత విశేషంగా చెప్పారు. భగవంతుడే సర్వం, భగవంతుడి అనుభవం పొంది బ్రహ్మానందంలో ఓలలాడడమే అని క్లారిటీగా ఇక్కడ మనకి చెప్పారు. కాబట్టి ఐశ్వర్యానికి అంటే ఐశ్వర్యం అంటే లక్ష్మి, తగిన ఐశ్వర్యం అంటే శ్రీ అయిన పరమాత్మను కీర్తించి సేవించి పడిన శ్రమంతా తీరిపోయి ఆనందించున్నామని గోపికలు చెప్పుతున్నారు. గోదాదేవి అర్చావతార రహస్యాన్ని ఎరిగి తరించింది. ఇక్కడ తరించిందనమాట, అంటే ఆయనని. కాబట్టి ఈ పాసురంలో చాలా చక్కగా ఈ విషయాలన్నీ కూడా దేవకి యశోద వారి యొక్క మంత్రాలు, వారిని ఎలాగ కీర్తిస్తామో, ఆయన ఎలా రక్షిస్తాడు మనని,
అలాగే పర అనే వాద్యం యొక్క విశేషాన్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇది ఈ పాసురంలో ఉండే అర్థం, అంతరార్థం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.